అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మెడికల్ రియంబర్స్మెంట్ పార్ట్ 2 గురించి వివరిస్తాను. వివరాల్లోకి వెళ్లే ముందు ఒక ముఖ్య గమనిక. నేను గత వారం మెడికల్ రియంబర్స్మెంట్ పార్ట్ 1 గురించి వీడియో చేశాను. ఎవరైతే ఆ వీడియో చూడని వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 లింక్ షేర్ చేస్తాను. ఇంకా వివరాల్లోకి వెళితే పార్ట్ 1 వీడియోలో మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ కోసము పెన్షనర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలో వివరించాను. పార్ట్ 2లో మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ ప్రాసెస్ గురించి వివరిస్తాను. రియంబర్స్మెంట్ క్లెయిమ్ పరిమితి ఎంత ఉన్నా పెన్షనర్ పనిచేసిన శాఖ జిల్లా స్థాయి అధికారికి సమర్పించాలి. జిల్లా స్థాయిలో రియంబర్స్మెంట్ క్లెయిమ్ పరిష్కరించే మొత్తం ఎంత, అలాగే జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయిలో రియంబర్స్మెంట్ బిల్లు క్లెయిమ్ పరిష్కరించే మొత్తం ఎంత అనే దాని గురించి వివరిస్తాను. రియంబర్స్మెంట్ క్లెయిమ్ను పెన్షనర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎప్పటిలోపు సమర్పించాలి. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి సర్వీస్ పెన్షనర్ అయితే దురదృష్టవశాత్తు అతను మరణిస్తే రియంబర్స్మెంట్ను ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి, దాని కాల పరిమితి ఎంత అనే దాని గురించి పూర్తి వివరణ ఇస్తాను. అలాగే రియంబర్స్మెంట్ క్లెయిమ్ పరిమితి ఎంత అనే దాని గురించి కూడా వివరిస్తాను. మెడికల్ రియంబర్స్మెంట్ దరఖాస్తును ఒక కవరింగ్ లెటర్ రాసి పూర్తి సమాచారం జతపరిచి సంబంధిత జిల్లా కార్యాలయంలో సమర్పిస్తే దానిని వారు పరిశీలించి క్లెయిమ్ 50,000 లోపు అయితే జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంఎండ్హెచ్ఓ లేదా గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి సాంకేతిక పరిశీలన నిమిత్తం పంపి జిల్లా స్థాయిలోనే ప్రాసెస్ పూర్తి చేస్తారు. క్లెయిమ్ 50,000 దాటితే ఆ దరఖాస్తును వారి సిఫార్సుతో ఆ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయి అధికారి ద్వారా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారికి ఆమోదం కోసం పంపుతారు. ఈ ప్రాసెస్ అంతా ఆఫ్లైన్ విధానంలో జరుగుతుంది. వీడియో వీక్షకుల అవగాహన కోసం నేను సేకరించిన రియంబర్స్మెంట్ క్లెయిమ్ ప్రొఫార్మా పీడిఎఫ్ లింక్ ద్వారా షేర్ చేస్తాను. దాన్ని పరిశీలిస్తే మీరు ఒక అంచనాకు సులభంగా రాగలరు. మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ సమర్పించేందుకు గడువు డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి 6 నెలలు మాత్రమే. ఒకవేళ వైద్యం పొందిన వ్యక్తి మరణించిన సందర్భంలో క్లెయిమ్ను 8 నెలలలోపు సమర్పించాలి. వైద్యం పొందిన వ్యక్తి సర్వీస్ పెన్షనర్ అయి ఉండి దురదృష్టవశాత్తు మరణిస్తే వారి తాలూకు ఫ్యామిలీ పెన్షనర్ క్లెయిమ్ను సమర్పించవచ్చు. నేను వీడియో చేస్తున్న సమయంలో నాకు అందిన సమాచారం ప్రకారం మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్ పరిమితి 2 లక్షలు. ముఖ్య గమనిక: 1. ఐపీ బిల్స్ అన్నింటి వెనక వైపు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సంతకము, స్టాంపు ఉండాలి. బిల్లులు అన్నింటిపై దరఖాస్తుదారు పెయిడ్ బై మీ అని రాసి సంతకం చేయాలి. 2. రియంబర్స్మెంట్ క్లెయిమ్ డాక్యుమెంట్స్ 5 కాపీలు సిద్ధం చేసుకోవాలి. 4 కాపీలు జిల్లా శాఖ అధికారికి సమర్పించాలి. మిగిలిన 1 కాపీ దరఖాస్తుదారు వద్ద ఉంచుకోవాలి. 3. అపెండిక్స్ 2లో పెన్షనర్ వివరాలతో పాటుగా మొబైల్ నెంబర్ను తప్పనిసరిగా ఇవ్వాలి. 4. ఎక్స్టెన్షన్ ఆఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ స్కీమ్ ఫ్రమ్ 01/04/2024 టు 31/03/2025. దానికి సంబంధించినటువంటి జీవో కాపీ వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను.